కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తానండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయంలో 20 వచనాలు ఉన్నాయి. ఈ 20 వచనాల సారాంశం ఏంటి అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను గైకొంటే ఏమవుతుంది, ఒకవేళ ఆయన ఇచ్చినటువంటి విధులను మనం పాటించకపోతే ఏమవుతుంది, తర్వాత జీవము మరణమును గురించి, ఆశీర్వాదము శాపమును గురించి కూడా ఉన్నాయి. ధర్మశాస్త్రం అంటే బైబిల్ అంటే మరొకటి లేదు. సో బైబిల్ ఈజ్ గాడ్స్ మాన్యువల్ ఫర్ ఆల్ ది బిలీవర్స్. సో ఈ 30వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 20 వచనాల సారాంశం అంతా కూడా బైబిల్ ఎందుకు చదవాలి, ఎలా చదవాలి కాదు, అది తర్వాత మాట్లాడతాను. మరొక ఎపిసోడ్ చేద్దాం దాని గురించి. ఈరోజు ఈ ప్రసంగం అంతా కూడా బైబిల్ ఎందుకు చదవాలి, దేవుని ఆజ్ఞలను పాటిస్తే జీవము, పాటించకపోతే మరణము, దేవుని ఆజ్ఞలను మనము శిరసావహించి పాటిస్తే మనకు మేలుకరము, లేదంటే కీడొస్తుంది. మరి ఆశీర్వాదము కావాలా లేక శాపము కావాలా? రెండు ఉన్నాయి. దేవుడు మనకు 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. నీకు పరలోకం కావాలా లేకుంటే కిందకి పోయే నరకం కావాలా? నీకు ఆశీర్వాదకరంగా ఉండేది కావాలా లేదంటే శాపకరమైనది కావాలా? నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. నేనైతే 2 ఇస్తాను అంటున్నాడు. అయితే బైబిల్ ఎందుకు చదవాలి అని ఎంతోమంది క్రైస్తవ యవనస్తులు అడుగుతూ ఉండడము గమనార్హం. మీరు బాగా గమనించాలి. ఇప్పుడు మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో యంగ్స్టర్స్ ఉంటున్నారు కదా, ముఖ్యంగా 11-12 ఇయర్స్ దాటినటువంటి పిల్లలు. వాళ్ళకి ఒక ఫోన్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, లేదా వాళ్ళ పేరెంట్స్దే వాడుతూ ఉంటారు. గమనించండి, వాళ్ళ డీపీస్ ఏముంటాయంటే సాతాను బొమ్మలు, బీటీఎస్ బొమ్మలు, ఫలానా సెలబ్రిటీ బొమ్మ, ఫలానా కే డ్రామా ఆ క్యారెక్టర్స్, ఇవన్నీ ఉంటున్నాయి ఈ రోజున. మీరు గమనించండి, ఓజా బోర్డులు, ఆస్ట్రల్ ప్రొజెక్షన్స్, ఏరియా 51s, లేదంటే ఇదిగో పలానా సాసర్ వచ్చేసిందండి అని, పలానా ఏలియన్స్ వాడేటువంటి ఒక యూఎఫ్ఓస్ వెహికల్ వచ్చిందండి, ఇదిగో రౌండ్గా ఉందండి అని, లేదంటే యానబెల క్రియేషన్స్లో ఆ దయ్యం రూపంగా ఉన్నటువంటి రక్తం ఇలాగ నోట్లో నుంచి కారుతూ ఉన్న ఒక పాప బొమ్మ కానివ్వండి. ఎందుకు ఈ యువతని ఇవి అట్రాక్ట్ చేస్తున్నాయంటే, వీళ్ళకి బైబిల్ దేవుని గురించిన స్పష్టత లేదు కాబట్టి, దయ్యమే ద మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద వరల్డ్ అని నమ్ముతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అటువంటి భూలోక సంబంధమైన మెటీరియలిస్టిక్ థింగ్స్ మీద, ఇమేజెస్ మీద ఎక్కువ ఆశ, కోరిక కలిగి ఉంటారు. ప్రమాదకరం అది. మీరు మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇచ్చి మాన్పించినటువంటివి. తిట్టడం ద్వారా, కొట్టడం ద్వారా వాళ్ళు మారరు, కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా మారుతారు. బైబిల్ ఎందుకు చదవాలో నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తానండి. నేను రియలైజ్ అయినటువంటి కొన్ని పాయింట్స్. బైబిల్ ఎందుకు చదవాలి? మొదటిగా, మనల్ని నరకము నుండి తప్పించి ఆత్మీయముగా మనకు రక్షణ కల్పించేటువంటిది బైబిల్ మాత్రమే కాబట్టి బైబిల్ని చదవాలి. అంటే రక్షించేది బైబిలే కాబట్టి బైబిల్ చదవాలి. ఈ విషయము లేఖనాధారంగా ఎక్కడుందో కూడా మీకు చెప్తాను. పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి యంగ్ పాస్టర్గా పనిచేస్తున్నటువంటి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16లో, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండము, నీవు ఇలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుంటావు. కాబట్టి బోధ రక్షిస్తుంది కాబట్టి, రక్షించేది వాక్యమే కాబట్టి, ఆ వాక్యము బైబిల్లో ఉంది కాబట్టి, ఈ బైబిల్ దేవుని యొక్క ప్రేమ లేఖ మనిషికి వ్రాసాడు కాబట్టి మనము చదివి తీరాలి. తర్వాత, సాతాను బంధకాలలో నుండి మనలను విడిపించగలిగేది బైబిల్ మాత్రమే కాబట్టి బైబిల్ చదవాలి. యోహాను సువార్త 8:32లో నేనే సత్యమును అని యేసు ప్రభువు అన్నారు. సత్యము అంటే యేసుక్రీస్తు. సత్యము మిమ్ములను అనగా, సత్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు. కాబట్టి సత్యము అనగా
యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులనుగా చేస్తాడు, సాతాను బంధకాల నుంచి విడిపిస్తాడు. కాబట్టి సాతాను బంధకాల నుంచి మమ్మల్ని తప్పించి విడిపించేటువంటి ఆ శక్తి కలిగిన వాక్యము బైబిల్ మాత్రమే, కాబట్టి బైబిల్ చదవాలి. ఇక తర్వాత మన దైనందినటువంటి జీవితంలో ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి, బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, అర్థం కానటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి మనకు ఉన్నది. ఎన్నాళ్ళు బ్రతుకుతానో ఏంటో, ఈ కష్టాలు ఏందో ఏమో, మరి నాకు ఈ బాధలు ఎప్పుడు పోతాయో ఏందో అనేటువంటి ఈ దుఃఖాక్రాంతమైనటువంటి పరిస్థితులలో నుండి మనలను తప్పించి మన జీవితాన్ని సమాధానముతో, ఆశీర్వాదముతో, శాంతితో నింపగలిగినటువంటిది వాక్యమే. కాబట్టి బైబిల్ చదవాలి. ఎందుకంటే ఈ సమాధానకరమైన ఆశీర్వాదమును దేవుడు ఎక్కడ, ఎలా, ఎవరి కొరకు రాయించాడో తెలియాలి. కాబట్టి మనం చదవాలి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మీకు కృపయు సమాధానమును వచ్చునుగాక, అనలా విస్తరించునుగాక అంటున్నాడు. అనగా ఈ సమాధానమును మనకు పరిచయం చేసి మనల్ని కృపతో నింపేది బైబిల్ మాత్రమే. కాబట్టి బైబిల్ చదవాలి. తర్వాత మన ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధపరచగలిగేది, పవిత్రపరచగలిగేది, పరిశుద్ధముగా ఉంచగలిగేది బైబిల్ మాత్రమే. కాబట్టి బైబిల్ చదవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వాక్యములో సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము దేవా, సత్యమందు అనగా ఈ పరిశుద్ధత యందు ఈ శిష్యులను నేను ఎవరినైతే ఏర్పరచుకున్నానో వీరందరినీ కూడా నువ్వు ప్రతిష్ఠ చేయి, పరిశుద్ధపరచు. కాబట్టి దేవుడు మనల్ని వాక్యం ద్వారా పరిశోధిస్తాడు, వాక్యం ద్వారా పరిశీలిస్తాడు, వాక్యం ద్వారా ప్రశ్నిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు, వాక్యం ద్వారా హెచ్చిస్తాడు, వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచగలిగేది వాక్యమే. కాబట్టి బైబిల్ చదవాలి. ఎందుకంటే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఒక మాట రాస్తున్నాడు చూడండి. 12వ అధ్యాయము 14వ వచనంలో పరిశుద్ధత లేకుండా ఎవ్వడో కూడా ప్రభువును చూడడట. కాబట్టి పరిశుద్ధత అవసరము. ఎందుకంటే ఆ పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. కాబట్టి ఈ పరిశుద్ధత మనకు అవసరం. కాబట్టి మనల్ని పరచగలిగేది దేవుని వాక్యమే. కాబట్టి ఆ వాక్యం అంటే బైబిలే. కాబట్టి మనం బైబిల్ చదవాలి. మరొక విషయం ఏంటంటే మనల్ని ఆనందించేలాగా చేసేది, అంటే మనల్ని ఆనందభరితులను చేయగలిగినది చేసేది వాక్యమే, అనగా బైబిలే. కాబట్టి బైబిల్ చదవాలి. దెసలోనిక పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకొని వారైతిరి, అనగా దేవుని వాక్యము మనల్ని ఆనందింపచేస్తుంది. మరొక విషయము, దేవుని వాక్యము మనల్ని నరకము నుండి తప్పిస్తుంది. కాబట్టి బైబిల్ చదవాలి. చూడండి, ఎఫ్ఎస్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయము 14-15 రాస్తున్నాడు. మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయా ఉపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకుని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు, అండర్లైన్ చేసుకోవాలమ్మా, కల్పింపబడిన ప్రతి పెట్ట కథకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక మనము అన్ని విషయములలో ఆత్మీయంగా ఎదుగుదాము అని అంటున్నాడు. కాబట్టి ఈ నరకం నుండి తప్పించింది బైబిలే. మరి ఇంకా ఎందుకు చదవాలి బైబిల్ అంటే, మనల్ని పరలోకానికి పరిశుద్ధుడైన దేవుడుండే నివాస గృహమునకు తీసుకుపోయేది వాక్యమే, బైబిలే. కాబట్టి బైబిల్ చదవాలి. కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు పౌలు గారు రాసిన మొట్టమొదటి పత్రికలో 13-12లో ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా మనం చూస్తూ ఉన్నాము దేవుని రాజ్యాన్ని. అప్పుడు అనగా ప్రభువును పరలోకమును ముఖాముఖిగా చూసేద్దాము. కాబట్టి వాక్యమే మనని అక్కడికి తీసుకెళ్తుంది. కాబట్టి ఇంకా చెప్పాలంటే దురద చెవులను మనకు వాక్యము ఇవ్వదు, కల్పనా కథలకు మొగ్గు చూపొద్దు అని మనని హెచ్చరించేది కూడా వాక్యమే. కాబట్టి బైబిల్ చదవాలి. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వరకు జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అండర్లైన్ చేసుకోవాలా, తమ కొరకు పోగు చేసుకొని కలెక్టివ్గా
సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు టీవీ సీరియల్స్, సినిమాలు, పిట్ట కథలు, కాశీమజీ కథలు ఇవన్నీ ఇవే. కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చుచున్నది, ఇప్పుడు ఆల్రెడీ వచ్చే ఉన్నది. కాబట్టి దురద చెవులను మనకు ఇవ్వదు, కాబట్టి మన హెచ్చరిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని అనగా బైబిల్ని చదవాలి. తర్వాత మనకు ఆత్మీయ ధైర్యాన్ని, మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేటువంటిది బైబిలే. కాబట్టి బైబిల్ చదవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నటకు జాగ్రత్త పడము అనగా, మనము ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించడానికి దేవుని వాక్యమే పనికొస్తుంది. కాబట్టి దేవుని వాక్యమైనటువంటి బైబిల్ని మనం చదవాలి. తర్వాత మనల్ని ఆత్మీయంగా జీవింపచేసి తరువాత నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి అర్హత కల్పించేది దేవుని వాక్యమే. కాబట్టి బైబిల్ చదవాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అనగా జీవింపచేసేది వాక్యమే. అందుకనే మనం బైబిల్ చదవాలి. బైబిల్ మన బ్రతుకుకి, మన జీవన శైలికి, మన జీవమునకు ఒక పునాది వంటిది, గుండెకాయ వంటిది. ఈ బైబిల్ లేకుండా మనం దేవుణ్ణి తెలుసుకోలేము. ఈ బైబిల్ లేకుండా దేవునికి దగ్గర అవ్వలేము. ఈ బైబిల్ లేకుండా దేవునిని సమీపించలేము. ఈ బైబిల్ లేకుండా దేవునితో మాట్లాడలేము. ఈ బైబిల్ లేకుండా దేవుడు ఎవరో మనం తెలుసుకోలేము. ఈ బైబిల్ లేకుండా ఆశీర్వాదం పొందుకోలేము. ఈ బైబిల్ లేకుండా రక్షణ మార్గంలోకి వెళ్ళలేము. ఈ బైబిల్ లేకుండా మనకి తప్పేంటో, తప్పు కానిదేంటో, సరైనది ఏంటో మనకి తెలియదు. కాబట్టి పరలోకానికి వెళ్ళాలంటే, దేవుని మనసు ఏంటో తెలుసుకోవాలంటే, దేవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మనం తప్పకుండా బైబిల్ చదివి తీరాలి. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి, తాకిన వారిని స్వస్థపరచండి నాయన. ప్రతి ఒక్కరు కూడా ఒక క్రీస్తు సైనికుని వల్ల పనిచేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళాలని, ఆత్మీయంగా ప్రతి ఒక్కరు కూడా నీ సేవల్లో నీ మాటలు ప్రకటించడానికి ఉపయోగపడేలా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నారు ప్రభువా. వీలైనంత మందికి వీలైనన్ని అవకాశాలను ఇచ్చి నీ రాజ్య సువార్తను ప్రకటించబడేలాగా మాకందరికీ కూడా సహాయం చేయమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.